సంభావ్య త్రిభుజం అంటే ఏంటి? సంభావ్య త్రిభుజం యొక్క ధర్మాలు, సంభావ్య త్రిభుజానికి సంబంధించిన సూత్రాలు మరియు సంభావ్య త్రిభుజం నుంచి వివిధ పోటీ పరీక్షలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం. సంభావ్య త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఏబి = బీసీ = సిఏ. అంతేకాకుండా సంభావ్య త్రిభుజం యొక్క ప్రతి అంతర్కోణము 60 డిగ్రీలు ఉంటుంది. ప్రతి అంతర్కోణము 60 డిగ్రీలు ఉంటుంది. యాంగిల్ ఏ = యాంగిల్ బి = యాంగిల్ సి. అంతర్కోణాలు సమానంగా ఉంటూ ప్రతి అంతర్కోణము 60 డిగ్రీలు ఉంటుంది. ధర్మాలు చూద్దాం. ఒక త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సంభావ్య త్రిభుజం అంటాం. సమబాహు త్రిభుజం యొక్క 3 భుజాలు సమానంగా ఉంటాయి. సంభావ్య త్రిభుజంలో అన్ని కోణాలు సమానంగా ఉంటాయి మరియు ప్రతి అంతర్కోణము 60 డిగ్రీలు ఉంటుంది. సంభావ్య త్రిభుజం యొక్క అంతర్కోణాలు మొత్తం ఎల్లప్పుడూ కూడా 180 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. సమబాహు త్రిభుజం యొక్క ప్రతి బాహ్య కోణము 160 డిగ్రీలు ఉంటుంది. సంభావ్య త్రిభుజం యొక్క మధ్యగత రేఖ, కోణ సముద్రఖండ రేఖ మరియు ఎత్తు ఒకే విధంగా ఉంటాయి. సంభావ్య త్రిభుజం యొక్క ఏదైనా శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబం ఆ భుజాన్ని 2 సంభాగాలుగా విభజిస్తుంది. అంటే సంభావ్య త్రిభుజంలో ఏబీసీ అనే సమబాహు త్రిభుజంలో ఏ నుంచి ఎదుటి భుజం బీసీకి ఒక లంబరేఖను గీసినట్లయితే ఏడి అనే లంబరేఖను గీసాం. సపోజ్ బీసీ కొలత మొత్తం కొలత ఏ అయినట్లయితే బీడీ కొలత A/2 అవుతుంది. డీసీ కొలత కూడా A/2 అవుతుంది. అంటే సంభావ్య త్రిభుజం యొక్క ఏదైనా శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసినటువంటి లంబం ఆ భుజాన్ని 2 సంభాగాలుగా విభజిస్తుంది. సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త కేంద్రము, అంతర్కేంద్రం, లంబకేంద్రం మరియు గురుత్వ కేంద్రం అన్నీ సమానంగాను మరియు ఒకే బిందువుపై ఉంటాయి. సంభావ్య త్రిభుజం యొక్క సూత్రాలు. సంభావ్య త్రిభుజం యొక్క భుజం ఏ ఇచ్చినప్పుడు సూత్రాలు చూద్దాం. సంభావ్య త్రిభుజం యొక్క భుజం ఏ ఇచ్చినప్పుడు ఎత్తు h = √3/2 × a యూనిట్స్ అండి. సంభావ్య త్రిభుజం యొక్క భుజం ఏ ఇచ్చినప్పుడు ఎత్తు ఏమవుతుందంటే √3/2 × a యూనిట్స్. సంభావ్య త్రిభుజం యొక్క చుట్టుకొలత p = 3 × భుజము 3a. సమబాహు త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత s = 3/2 × a. సంభావ్య త్రిభుజం యొక్క వైశాల్యం a = √3/4 × సైడ్ స్క్వేర్ అంటే √3/4 × a². సంభావ్య త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం R భుజము/√3 a/√3. సంభావ్య త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం ఇన్ రేడియస్ r a/2√3. సంభావ్య త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం r ఇచ్చినప్పుడు సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు సూత్రాలు చూద్దాం. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు భుజం a = 2/√3 × h. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు చుట్టుకొలత p = 2√3 × h. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు అర్ధ చుట్టుకొలత s = √3 × h. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు వైశాల్యం a = h² స్క్వేర్ యూనిట్స్. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు పరివృత్త వ్యాసార్థం R = 2/3 × h. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు పరివృత్త వ్యాసార్థము 2/3 × హైట్. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు అంతర్వృత్త వ్యాసార్థం r = 1/3 × h. సో సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు సూత్రాలు: భుజం a = 2/√3 × h, చుట్టుకొలత p = 2√3 × h, అర్ధ చుట్టుకొలత √3 × h, వైశాల్యం a = h² స్క్వేర్ యూనిట్స్, పరివృత్త వ్యాసార్థం R = 2/3 × h, అంతర్వృత్త వ్యాసార్థం r = 1/3 × h. సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం R ఇచ్చినప్పుడు సూత్రాలు చూద్దాం.
సంభావ్య త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిలర్ ఇచ్చినప్పుడు భుజం ఏ √3 ఇంటూ ఆర్ అండి. అలాగే సంభావ్య త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిలర్ ఇచ్చినప్పుడు ఎత్తు హెచ్ √3/2 ఇంటూ ఆర్. సంభావ్య త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిలర్ ఇచ్చినప్పుడు చుట్టుకొలత పి √3 ఇంటూ ఆర్. సమబాహు త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిలర్ ఇచ్చినప్పుడు అర్ధ చుట్టుకొలత S √3/2 ఇంటూ ఆర్. సమబాహు త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిలర్ ఇచ్చినప్పుడు వైశాల్యం A √3/4 ఇంటూ r². సమబాహు త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం ఇచ్చి అంతర్వర్త వ్యాసార్థం అడిగినట్లయితే పరివర్త వ్యాసార్థము బై 2 స్మాల్ r క్యాపిటల్ R/2. సంభావ్య త్రిభుజం యొక్క అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r ఇచ్చినప్పుడు భుజం A √3 ఇంటూ ఆర్. సంభావ్య త్రిభుజం యొక్క అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r ఇచ్చినప్పుడు సైడ్ A √3 ఇంటూ ఆర్. ఎత్తు H 3 ఇంటూ ఆర్. సంభావ్య త్రిభుజం యొక్క చుట్టుకొలత P 6√3r. సంభావ్య త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత 3√3 ఇంటూ ఆర్. సంభావ్య త్రిభుజం యొక్క అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r ఇచ్చినప్పుడు వైశాల్యం A 3√3 ఇంటూ r². సంభావ్య త్రిభుజం యొక్క అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r ఇచ్చి పరివర్త వ్యాసార్థం క్యాపిలర్ అడిగినట్లయితే 2 ఇంటూ అంతర్వర్త వ్యాసార్థం 2 స్మాల్ r. ఒక సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు x సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అని అడిగారండి. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యం A h²/√3 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. మనకి ఎత్తు h వాల్యూ x సెంటీమీటర్స్ ఇచ్చాడు. h x సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత? వైశాల్యం A x²/√3 సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంభావ్య త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం 18 సెంటీమీటర్లు అయితే దాని అంతర్వర్త వ్యాసార్థం ఎంత అని అడిగారు. త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిటల్ R 18 సెంటీమీటర్లు ఇచ్చారు. పరివర్త వ్యాసార్థం R భుజము/√3 యూనిట్స్ అండి. సో 18 side/√3. సైడ్ 18√3 సెంటీమీటర్లు. మనకి సైడ్ 18√3 సెంటీమీటర్స్ వచ్చింది. అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r side/2√3 యూనిట్స్. సైడ్ వాల్యూ 18√3 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి 18√3/2√3. √3 get cancelled. 2 9 18. సో స్మాల్ r అంతర్వర్త వ్యాసార్థం 9 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రిక్ చూద్దాం. పరివర్త వ్యాసార్థం ఇచ్చి అంతర్వర్త వ్యాసార్థం అడిగినప్పుడు అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r పరివర్త వ్యాసార్థము/2. పరివర్త వ్యాసార్థం మనకి 18 సెంటీమీటర్స్ ఇచ్చాయి కాబట్టి 18/2. 2 9 18. సో అంతర్వర్త వ్యాసార్థం స్మాల్ r 9 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 8 సెంటీమీటర్ల భుజంగా గల సంభావ్య త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం ఎంత అని అడిగారు. సంభావ్య త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం R భుజము/√3 యూనిట్స్. మనకి భుజము 8 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి 8/√3 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు 2√3 సెంటీమీటర్స్ అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు. సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు h ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఎత్తు h 2√3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఎత్తు h ఇచ్చినప్పుడు చుట్టుకొలత P 2√3 ఇంటూ h యూనిట్స్.
సో 2√3 ఇంటూ హెచ్ వాల్యూ మనకి 2√3 ఇచ్చారు. 2√3 ఇంటూ 2√3 4 ఇంటూ 3 12 సెంటీమీటర్స్. ఎత్తు హెచ్ ఇచ్చినప్పుడు చుట్టుకొలత P = 2√3 ఇంటూ హెచ్ యూనిట్స్. సో మనకి హెచ్ 2√3 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి చుట్టుకొలత P = 12 సెంటీమీటర్స్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓ కేంద్రంగా 12 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంలో ఒక సంభావ్య త్రిభుజం ABC అంతర్లిఖించబడింది. అయినా త్రిభుజం ABC యొక్క భుజం పొడవు సెంటీమీటర్లు కనుక్కోండి అన్న. కేంద్రంగా 12 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంలో సంభావ్య త్రిభుజం అంతర్లిఖించబడింది అంటే పరివర్త వ్యాసార్థం ఇచ్చారండి. పరివర్త వ్యాసార్థం R = 12 సెంటీమీటర్స్. పరివర్త వ్యాసార్థం R = భుజము బై రూట్ యూనిట్స్. సో A/√3 = 12 సెంటీమీటర్స్. సో భుజం A = 12√3 సెంటీమీటర్స్. ఒక సంభావ్య త్రిభుజం ఎన్ని సౌష్ఠవ రేఖలు కలిగి ఉంటుంది అని అడిగారు. ఏదైనా పటం లేదా ఆకారాన్ని 2 సర్వసమాన భాగాలకు విభజించే సరళ రేఖనే సౌష్ఠవ రేఖ అంటాం. సంభావ్య త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు 3 ఉంటాయి. సంభావ్య త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 3. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంభావ్య త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత ఎంత అని అడిగారండి. ఏదైనా త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే కోణాన్ని బాహ్య కోణం అంటాం. సపోజ్ ABC అనేది ఒక సంభావ్య త్రిభుజం అయితే BC భుజాన్ని D వరకు పొడిగించాం, అప్పుడు ఏర్పడినటువంటి కోణమే బాహ్య కోణం అవుతుంది. సంభావ్య త్రిభుజంలో బాహ్య కోణం కొలత 120 డిగ్రీలు ఉంటుందండి. ఎందుకంటే అంతర్కోణాలు 60 డిగ్రీలు ఉంటాయి. ప్రతి కోణం కూడా అంతర్కోణం 60 డిగ్రీలు ఉంటుంది. బాహ్య కోణం = అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో యాంగిల్ ACD = 60 + 60 120. బాహ్య కోణం విలువ 120 డిగ్రీలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంలో ఒక సంభావ్య త్రిభుజం ABC అంతర్లిఖించబడింది. అయినా త్రిభుజం ABC యొక్క వైశాల్యం ఎంత అని అడిగారండి. పరివర్త వ్యాసార్థం R = 3 సెంటీమీటర్స్ అవ్వడం జరిగింది. సో పరివర్త వ్యాసార్థం R = సైడ్ బై √3 సెంటీమీటర్స్. A/√3 = 3. A = 3√3 సెంటీమీటర్స్. సంభావ్య త్రిభుజం యొక్క భుజం ఇచ్చినప్పుడు వైశాల్యం A = √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో √3/4 ఇంటూ 3√3 హోల్ స్క్వేర్. √3/4 ఇంటూ 27. 27 √3/4 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. P అనేది సంభావ్య త్రిభుజం లోపల ఒక బిందువు మరియు P నుండి త్రిభుజం యొక్క ప్రతి భుజానికి గీసిన లంబాల పొడవులు వరుసగా 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు అయితే సంభావ్య త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. సంభావ్య త్రిభుజం లోపల P అనే బిందువు నుండి గీసినటువంటి లంబాలు P3 అయితే P1 = 2 cm, P2 = 3 cm, P3 = 4 cm. లంబాలు P1, P2, P3 అయినప్పుడు H = హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ H = P1 + P2 + P3 2 + 3 + 4 = 9 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 9 సెంటీమీటర్స్ వచ్చింది. ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ ఇచ్చినప్పుడు h² / స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. మనకి ఇక్కడ H వాల్యూ 9 ఇచ్చారు కాబట్టి 9² అంటే 81/√3 సెంటీమీటర్ స్క్వేర్. ఒక √3 చే గుణించి √3 చే భాగిద్దాం. 81√3/3 3 27 81. సో ఏరియా A = 27√3 సెంటీమీటర్ స్క్వేర్. P1, P2, P3 లంబాలు ఇచ్చినప్పుడు సంభావ్య త్రిభుజం యొక్క వైశాల్యం A = 27√3 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.